హాయ్ ఎవరివన్, నేను లక్ష్మణ్ పోల్శెట్టి. చాలా మంది పుత్తూరు సిద్ధార్థ కాలేజ్ అని అడిగారు. ఇప్పుడు కాలేజ్కి వచ్చాను. కాలేజ్ మొత్తం ఎలా ఉంది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. లెట్స్ వాచ్ ఇట్. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. ఈ కాలేజ్ అయితే మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే కొంచెం స్ట్రైట్ గా వెళ్ళాలి. సో ఎంట్రన్స్ లో ఒక పిల్లర్ ఉంటుంది. అదే 4 లైన్స్ ఉంటాయి కదా, ద లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక సింబల్. సో అలా అనిపించింది నాకు ఈ పిల్లర్. సో ఈ పిల్లర్ నుంచి కాలేజ్ స్టార్ట్. రైట్ సైడ్ అలానే లెఫ్ట్ సైడ్ బ్లాక్స్ ఉంటాయి. మీకు క్లారిటీ రావడానికి రైట్ సైడ్ లాస్ట్ నుంచి బ్లాక్ చూపిస్తాను. సో రైట్ సైడ్ లాస్ట్ లోనే ఏ బ్లాక్, ఇదే ఫస్ట్ బ్లాక్. దీని పక్కనే బి బ్లాక్, ఇంకా పొడుగు బ్లాక్స్ ఉంటాయి. ఇంకా ఈ ఏ బ్లాక్ లో అయితే త్రిబుల్ వాళ్ళు ఉంటారంట. ఇంకా దీని పక్కనే బి బ్లాక్, ఇది వచ్చి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఈ బ్లాక్ లోని లెక్చరర్స్ అలానే ప్రిన్సిపల్ సార్. అది కాకుండా ఈ బ్లాక్ లోని సెంట్రల్ లైబ్రరీస్ ఉన్నాయి. సో ఇంకా ఇది మిడిల్. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తేనే సి బ్లాక్, డి బ్లాక్స్ వస్తాయి. సో సి బ్లాక్ కి 3-4 వేస్ ఉన్నాయి. ఇది కొంచెం లాంగ్ గా ఉంటుంది బ్లాక్. సో ఈ బ్లాక్ లోని ఆడిటోరియం ఉంటుంది. అలానే ఎంబీఏ, ఎంసీ వాళ్ళని ఏరియా ఉంటారు. సో దీని ఆపోజిట్ డి బ్లాక్, దీంట్లో మెకానికల్ వాళ్ళు ఉంటారు. దీని పక్కనే క్యాంటీన్. సో క్యాంటీన్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది. సో ఇదంతా తెలుసుకోవాలి. ఈ కాలేజ్ని 2 కాలేజ్ గా డివైడ్ చేశారంట. ఇప్పుడు దాకా చూసిన మనము సైటెక్, రైట్ సైడ్ ఉండేది సిస్టెక్ అంట. ఇంకా ఈ రెండింటి మీనింగ్ ఏంటంటే, సైటెక్ అంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అలానే సిస్టెక్ అంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా 2 కాలేజ్ గా డివైడ్ చేసిన వేరియేషన్ ఏం లేదనమాట. రెండు ఒకే కాలేజు, కానీ స్ట్రెంత్ ఎక్కువ ఉన్న వల్ల ఇలా 2 కాలేజ్ గా డివైడ్ చేశారు. 2 కాలేజ్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్ పాయింట్ కి వస్తే, క్యాంటీన్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ బ్లాక్ లోని సివిల్, ఈసీఈ అలానే ఇక్కడే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఉన్నాయి. సో క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇందాక చెప్పాను కదా, సిస్టెక్ బ్లాక్ వెనకాలే బాయ్స్ హాస్టల్ వస్తుంది. కొంచెం స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తీసుకుంటే బాయ్స్ హాస్టల్. ఇంకా లెఫ్ట్ తీసుకోగానే ఇక్కడే గ్రౌండ్ ఉంటుంది. దీని ఓపెన్ ఆడిటోరియం అని అంటారు. ఇక్కడ ఈవెంట్స్ కానీ చేస్తారు. సో ఇంకా లాస్ట్ కి వెళ్ళామంటే గర్ల్స్ హాస్టల్ గానీ ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే కాలేజ్ ఇలా ఉంటుంది. సో ఈ కాలేజ్ అడ్మిషన్ విషయానికి వస్తే సీట్స్ అయితే ఉన్నాయంట. మీకు ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడే అడ్మిషన్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అయిపోండి. సో చూసారు కదా, కాలేజ్ ఎలా ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను మీకు కూడా చెప్తాను అనుకుంటున్నా. నాకు ఫాలోవర్స్ వచ్చినా రాకపోయినా పెద్ద ఫీల్ అవును, కానీ నేను ఏదైనా మంచి పని అనుకుని నాకు చేయకపోతే ఖచ్చితంగా ఫీల్ అవుతాను. ఎనీవే, నన్ను సపోర్ట్ చేసిన అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో కాలేజ్ వీడియోస్ ఇవ్వాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఓకే, ఇప్పుడే మన వీడియో ఎవరైనా కొత్త చూస్తుంటే కొంచెం కాలేజ్ సపోర్ట్ చేయండి. ఓకే, మరి బాయ్.